హలో మిత్రులారా, వెల్కమ్ టు విలేజ్ వంటలు. ఈరోజు స్పెషల్ గ్రీన్ రైస్, అదే పుదీనా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. అందరూ చేసినట్టు రెగ్యులర్గా కాకుండా నా స్టైల్లో మసాలా పేస్ట్ వేసి ఈ పుదీనా రైస్ చేశాను. ఇందులోకి రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో? ఆ గ్రీన్ కలర్ రైస్ విత్ రైతా కాంబినేషన్ అదిరిపోద్ది. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నేను చూపించిన విధంగా జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగ, స్టార్, ధనియాలు, ఎండు కొబ్బరి వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని మీరు వెజిటేబుల్స్ అన్నీ వేసి వెజ్ బిర్యానీ టైప్ కూడా చేయొచ్చు. అది కూడా మీకు ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లార్చుకొని దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. మనము ఈ మిక్సీ జార్లోనే మనం రాతి పువ్వు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క కట్ చేసేసుకొని వేసుకుందాం. దీన్ని మెత్తని పేస్ట్ చేసేసుకుందాము. కొన్ని వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకో జార్లో పెద్ద కట్ట పుదీనా ఆకులు బాగా నీట్గా కడుక్కొని ఒక గుప్పెడు వేసుకుందాము. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఫ్లేవర్ కోసం. ఇందులోనే ఒక 4-5 పచ్చిమిర్చి తుంచుకొని వేసుకుందాం. ఒక స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో 1 స్పూన్ షాజీరా, అలాగే ఒక 3-4 బిర్యానీ ఆకు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకొని బాగా వేపుకోవాలి. ఇందులో కొంచెం మనం 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసామంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలి ఆనియన్స్. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం వేసుకొని మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని తిప్పేసుకొని ఇందులో వేసేసుకొని ఆ పేస్ట్ మొత్తం పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తే. ఇలా కలుపుతూ ఇలా దగ్గర అయిన తర్వాత ఇందులో మనం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేసి ఇందులో వాటర్ కూడా మొత్తం పోయి పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది, ఒక 5 to 10 minutes పడుతుంది. ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న 1 గ్లాస్ రైస్ ఇప్పుడు వేసుకుందాము. ఇందులో మనం ఇంకా సపరేట్గా కారం, ధనియాల పొడి ఇలాంటివి ఏం యాడ్ చేయట్లేదండి. ఈ రైస్ మొత్తాన్ని కిందికి పైకి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా కిందికి పైకి కలుపుకోవాలి. మొత్తం మసాలా అంతా రైస్కి బాగా కలిసేలా తిప్పేసుకొని ఇందులోనే మనం 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుందాం అండి. నేను 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి. ఈ వాటర్ని కూడా మంచిగా కలుపుకొని మనము దీనికి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఆనియన్స్ వేగేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసాను, ఇప్పుడు ఇంకో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఈలోపు మనం ఇందులోకి రైతా చేసేద్దామండి. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ నేను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను గిన్నెలో. అందులోనే 1 స్పూన్ సాల్ట్, కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాను. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర తరిగేసి బాగా కలుపుకున్నాను. పుదీనా రైస్కి రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది.
మనకి 3 విజిల్స్ వచ్చాయండి. స్టవ్ కట్టేసి ఆవిరంతా పోయే వరకు కాసేపు వెయిట్ చేసి ఇప్పుడు స్టవ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఆ మసాలా అంతా గ్రీన్ కలర్లో చూడండి, చాలా బాగుంది చూడ్డానికి, చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద నొక్కండి. మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే. నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.